నమస్కారం. నా పేరు అమూల్య. సాయి, మీకు అందరికీ సాయి గురించి అయితే తెలుసు. అండ్ అలేఖ్య, మేము ఢిల్లీ నుంచి వచ్చాము. సో ఒకసారి తెలుసుకుందాం. సాయి, కొంచెం ఇంట్రొడక్షన్, నీ గురించి, ఎలా ధ్యానంకి వచ్చావు అండ్ ఏం చేస్తున్నావు? అందరికీ నమస్కారం. నా పేరు సాయి. నాకు ధ్యానం పరిచయమై ఒక 13 సంవత్సరాలైంది. పేరెంట్స్ ద్వారా మొట్టమొదటిగా మాదేవి గారు వచ్చారు. నాకు అత్త అవుతుంది, మేనత్త. సో అమ్మకి ధ్యానం లో మైగ్రెయిన్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి. మెడిసిన్తో డిపెండెన్సీ లేకుండా చాలా మంచిగా లైఫ్ స్టైల్ మారింది. తర్వాత హెల్తీగా ఉండడం చూసి దాని తర్వాత మొత్తం ఫ్యామిలీ వచ్చింది. తర్వాత నేను కూడా వాళ్ళతోనే ధ్యానం చేయడం, ఇలానే గ్రూప్లో కూర్చొని అందరితోనే ధ్యానం చేయడం. నాకేమీ ఎక్స్పీరియన్సెస్ లేకుండే, కానీ పేరెంట్స్ ఉన్నారు, అందరు గ్రూప్లో కూర్చున్నారు కాబట్టి వాళ్ళతోనే కంటిన్యూ అయ్యాను. సో అలా నా ధ్యానం జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత పత్రి సార్ని కలవడం జరిగింది. అండ్ ధ్యానమా చక్రాలు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్, 1 డే ప్రోగ్రామ్స్, 2 డే ప్రోగ్రామ్స్ కానీ వెళ్తూ ఉండేవాళ్ళం. సో అలా అందరూ పిఎస్ఎస్ఎం పెద్ద కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వడం జరిగింది. సో పెద్ద సోల్ ఫ్యామిలీ క్రియేట్ అవ్వడం జరిగింది. సో అలానే చాలామంది ఇక్కడ అందుకే ముందరి నుంచే తెలిసి ఉన్నారు నన్ను. అండ్ ధ్యానం అలా చేస్తూ వెళ్ళాను. నేను ఇంటర్ వరకు ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. తర్వాత బీటెక్ కోసమని ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో నాకు అడ్మిషన్ వచ్చింది. అండ్ అది కూడా నాకు తర్వాత తెలిసింది నేనే మేనిఫెస్ట్ చేసుకున్నానని. నేను ఫస్ట్ నుంచే విజువలైజ్ చేసుకున్నాను. ఏమనంటే ఎక్కడికన్నా దూరంగా వెళ్ళాలి, ఫ్రీడమ్ ఉండాలి, అండ్ ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్. స్కూల్ ఇంకా ఇంటర్ కాలేజ్ ఒక లైఫ్ స్టైల్, ఇది కాకుండా సంథింగ్ డిఫరెంట్ అని నేను చాలా కాలేజ్ ఎంట్రన్స్ రాశాను, కానీ రాలేదు. ఒక 7 days 10 days లోపల ఎంసెట్ కాలేజ్ స్టార్ట్ అవుతుందనగా ఈ ఢిల్లీలో కాలేజ్ అడ్మిషన్ లెటర్ వచ్చింది. సో అలా వెళ్ళిపోయాను. పేరెంట్స్ కూడా అనుకున్నారు ఉండరు, వచ్చేస్తాడు వెళ్ళి. దాంట్లో రిటర్న్ పాలసీ కూడా ఉండే అనమాట. నువ్వు ఎన్ని రోజులు ఉంటావు అన్ని రోజులు వాళ్ళు ఫీ కట్ చేసుకొని ఇస్తారని. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండే. వెళ్ళాను, జాయిన్ అయ్యాను. ఇంకా నాతో పాటు అమరేందర్ రెడ్డి గారు వచ్చారు డ్రాప్ చేయడానికి. ఆయన ఫోన్ చేసి చెప్పారు, ఈయన రాడు ఇక్కడ, ఇంకే నువ్వు మర్చిపోవని. సో అలా హైదరాబాద్ నుంచి దూరంగా ఢిల్లీలో వెళ్ళిపోయావు. అండ్ అక్కడ కూడా ధ్యానం జర్నీ అవుతూ ఉంది. అండ్ ప్రతి హాలిడేకి 2-3 monthsకి ఒకసారి వచ్చేవాడిని. ఇక్కడ శాకాహార ర్యాలీస్, ఇంకా ధ్యానమా చక్రం ఎవ్రీ ఇయర్ అటెండ్ అయ్యేవాడిని. అండ్ ఇక్కడ అన్ని చోట్ల వాలంటరీ సర్వీస్ చేసేవాడిని. నా అంత సేవ, నేను ఒక ఇన్స్ట్రుమెంట్లా ఉండి నా ద్వారా ఏమేమి పని అవుతుందో అన్నిట్లో నేను హెల్ప్ చేశాను. తర్వాత 3rd yearలో పత్రి సార్, మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడు పత్రి సార్ హైదరాబాద్ వస్తే ధ్యాన్ జగత్ ఆఫీస్కి వస్తారని. అలానే నా 2nd year సమ్మర్లో వసంత గారిని కలిశాను. వసంత గారు వీళ్ళ అలేఖ్య అమూల్యాస్ మదర్. సో వసంత శాస్త్రి గారు ఇక్కడే వచ్చారు ధ్యాన్ జగత్ ఆఫీస్లో. అప్పుడు వాళ్ళతో పరిచయం అయింది. సో అప్పుడు చెప్పారు, ఢిల్లీలో ఉంటూ అసలు ఢిల్లీ మాస్టర్స్ ఎవరిని కలవలేదని. నేను అప్పుడు ఢిల్లీలో చాలా రోజులు ఉంటున్నా, కానీ ఇప్పుడు హాలిడే వస్తే నేను హైదరాబాద్ వచ్చేవాడిని. సో అప్పుడు కలిశాను. దాని తర్వాత ప్రతి వీకెండ్ ఇంకా నేను ఢిల్లీ వెళ్ళి యంగ్స్టర్స్తో కలిసి అక్కడ ధ్యాన ప్రచారం చేయడం అది మొదలైంది. మేము ప్యాంప్లెట్స్ పంచడం పార్క్స్లో. అమూల్య గ్రేట్ మ్యూజిషియన్. సో ఇంకొక 2-3 మ్యూజిషియన్స్ ఉన్నారు. మేమందరం కూర్చొని అందరినీ అట్రాక్ట్ చేసి, ఇదేంటి అవుతుంది, ఏదో పాటలు పాడుతున్నారు, ఏంటి వీళ్ళు అని అందరూ వచ్చి చూసేవాళ్ళు. మేము ప్యాంప్లెట్ ఇచ్చి వాళ్ళకి ధ్యానం ఎలా చేయాలో ఒక 5 నిమిషాలు అట్లనే గార్డెన్లోనే ఎక్కడక్కడ కూర్చోబెట్టి ధ్యానం నేర్పించేవాళ్ళు. సో అలా మేము వీకెండ్స్ చేస్తూ ఉండేవాళ్ళం. దాని తర్వాత పత్రి సార్ చెప్పారు, నువ్వు అలేఖ్యకి పిఎంసి తెలుగు ఎలానో అప్పుడు స్టార్ట్ అయిపోయింది ఇక్కడ హైదరాబాద్లో. అలేఖ్యకి చెప్పి నువ్వు పిఎంసీని చేయాలి అని. అండ్ అదే టైంలో నేను అదే రూమ్లో ఉన్నాను. అండ్ ఫస్ట్ టైం పత్రి సార్ని ఢిల్లీలో కలిసాను అదే రోజు.
అండ్ అప్పుడు అర్థం కాలేదు, కానీ పోను పోను నేను ఇలానే వాలంటరీ సర్వీస్ చేస్తూ ఉంటూ పిఎంసి హిందీలో చాలా ప్రోగ్రామ్స్ ఇస్తాం. రిషికేష్లో మహాయోగ్ ధ్యాన్ కుంభ్ చేసాం 1-2 ఇయర్స్. అండ్ చాలా ఆఫ్లైన్ ప్రోగ్రామ్స్, ఎప్పుడు పత్రి సార్ ఢిల్లీ వచ్చిన ఈవెంట్స్ అవుతూ ఉంటాయి. అండ్ వీకెండ్ క్లాసెస్, పౌర్ణమీస్, ఇలా పిరమిడ్లో ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. అండ్ మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ రాగానే అందరూ ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు, అందరూ ఇంట్లోంచి వాలంటరీ సర్వీస్ చేసాం మేమందరం. సో అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. అండ్ కోవిడ్ అయిపోగానే ఒక డిఐవైడి అని డిజిటల్ ఇంటర్నేషనల్ యోగా డే, 24 hours డిజిటల్ యజ్ఞం, 12 hours మెడిటేషన్, 12 hours ఇంటర్నేషనల్ మాస్టర్స్తో జ్ఞానం. సో దానికోసం అని నేను ఢిల్లీకి వెళ్ళాను. ఇక్కడ నుంచి ఎలా నా కాలేజ్లో ఖాళీ చేయాలని చెప్పి ఒక రీజన్ చెప్పేసి నేను ఢిల్లీ వెళ్ళిపోయా ఈ ప్రోగ్రామ్ చేయడానికి. అండ్ అప్పుడు ఇంకా పిఎంసి హిందీ సీరియస్ అయింది. పత్రి సార్ చెప్పారు, ఫ్యాబ్యులస్ టీమ్, బికాస్ 24 hours 3-4 టైమ్ జోన్స్ అక్రాస్ ద వరల్డ్, ప్రపంచం చుట్టూ 4-5 టైమ్ జోన్స్ నుంచి మాస్టర్స్ జాయిన్ అయ్యి మొత్తం ఆర్గనైజ్ చేశాం ప్రోగ్రామ్. సో చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇంకా దాని తర్వాత పిఎంసి హిందీ కోసం ఆఫీస్ వెతకడం, అండ్ ఆఫీస్ చాలా సెంటర్కి, ఢిల్లీ సెంటర్కి చాలా దగ్గరలోనే దొరకడం, అండ్ ఆఫీస్ సెటప్ చేయడం, ఇదంతా అవుతుంది. ఈ మధ్యలో నా కాలేజ్ అయిపోయింది అండ్ నేను వాలంటరీగా చేస్తున్నాను. ఇంకా ఇంటి నుంచి కాల్ వచ్చింది, బాబు కాలేజ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని. అండ్ అప్పుడు నేను గేట్ ప్రిపేర్ అవుతాను అనుకున్నాను, కానీ ఈ సెటప్ అంతా చేస్తూ ఉండి ఢిల్లీలో ఉన్నాను. మళ్ళీ వాపస్ వచ్చి గేట్ ప్రిపేర్ అయ్యా, గేట్ ఎగ్జామ్ రాసా. నాకు జాబ్ కావాలని ఉండే, కానీ గేట్ రాశాను, క్వాలిఫై అయ్యాను, ర్యాంక్ వచ్చింది, కానీ జాబ్ వచ్చే ర్యాంక్ రాలేదు. నాకు ఎంటెక్ చేయాలని లేదు. సో అప్పుడు కూడా మళ్ళీ గేట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను. ఎగ్జామ్ రాగానే హాలిడేకి అని చెప్పి ఒక 1-2 రోజులు వెళ్ళొస్తా అని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయా. అండ్ అప్పుడు పత్రి సార్ నార్త్ ఇండియాకి కోవిడ్ తర్వాత ఫస్ట్ టైం రావడం జరిగింది. పత్రి సార్తో కలిసి ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర అండ్ కొంచెం కర్ణాటక, సో ఈ స్టేట్స్ కొంచెం ట్రావెల్ చేయడం జరిగింది నేను, అలేఖ్య. అండ్ దాని తర్వాత ఒక కుంభ్లో హరిద్వార్లో గంగా కుంభ్ అయింది, పుష్కరాలు. సో అక్కడ ఒక ప్రోగ్రామ్ చేసాం హోలీకి. సో కోవిడ్ వల్ల ఎక్కువ రారనుకున్నాం, 100-200 వస్తాం అనుకున్నాం, కానీ 400-500 మెంబర్స్ వచ్చేసారు. సో అది కూడా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి అండ్ చాలా గ్రాండ్గా అయింది. పత్రి సార్తో హోలీ ఆడాం. అండ్ దాని తర్వాత ఇంకా నాకు అనిపించింది పిఎంసి హిందీయే నా కాల్, నా ఫుల్ సర్వీసెస్ పిఎంసి హిందీలో ఉండాలని ఇంకా ఫుల్ డెసిషన్ తీసుకున్నా. అప్పటి నుంచి ఇంకా పిఎంసి హిందీలోనే ఫుల్ టైం నేను పనిచేస్తున్నాను. అండ్ ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయ్యి 3-4 టీం మెంబర్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక 40+ టీం మెంబర్స్, 2 floors ఆఫీస్ ఢిల్లీలో, 2 studios అండ్ ఆల్ ఓవర్ ఇండియా. అందరూ ఇంట్లలో వస్తుంది, టాటా ప్లే, జియోలో. అండ్ ఇంటర్నేషనల్ కూడా చాలామంది హిందీ మాట్లాడే వాళ్ళు జాయిన్ అవుతారు, చాలా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అవుతాయి. అండ్ రీసెంట్గా లాస్ట్ మంతే మహాయోగ్ ధ్యాన్ కుంభ్ చేసాం రిషికేష్లో, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సో నాకు ఏమీ నాలెడ్జ్ లేదు, ధ్యానం చేస్తూనే చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి, లెర్నింగ్స్ వస్తుంటాయి, అడ్డంకులు వస్తుంటాయి, దానికి సరిపడా లెర్నింగ్స్ కూడా వస్తుంటాయి. సో మెడిటేషన్ ద్వారానే ఆ లెర్నింగ్స్ అని అర్థమైంది. లెర్నింగ్స్ అర్థం కాకపోతే మనం ఆ అడ్డంకుని ఇంకా ఆ పని అక్కడే ఆగిపోతుంది. సో మెడిటేషన్ ఒక లైఫ్ స్టైల్లో ఒక పార్ట్. మనం ఎలా లంచ్ చేస్తాం, బ్రష్ చేస్తాం, స్నానం చేస్తాం రోజు, సో మెడిటేషన్ కూడా ఒక లైఫ్ స్టైల్లో ఒక పార్ట్. అండ్ ఎప్పటి నుంచి అయితే అది రెగ్యులర్గా అవుతుందో చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది లైఫ్ స్టైల్లో కూడా, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ నీ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుందో. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదో ఒకటి చేయాలి అని చెప్పి దగ్గరలో ఉన్న ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ జాయిన్ చేయడం జరిగింది, మార్నింగ్ వెళ్ళి ఆడడానికి. సో అక్కడ చాలామంది 15-20 years నుంచి ఆడుతూ ఉన్నారు. సో వాళ్ళు గ్రూప్ అయ్యి ఒక్కొక్క కోర్ట్లో ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. నేను ఇలానే 1-2 months వెళ్ళాను. దాని తర్వాత ఒకతను వచ్చి మాతో ఆడతావా అని అడిగాడు. నేను దీనికోసం నేను వెయిట్ చేస్తున్నాను, 1 month నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నా అని
వెళ్ళాను. 2-3 డేస్ తర్వాత తెలిసింది వాళ్ళందరూ జైన్స్. నాకు కావాల్సింది వెజిటేరియన్ ఫ్రెండ్స్, అది కూడా నో ఆనియన్ సాత్విక్ ఫుడ్ తినేవాళ్ళు. సో అది కూడా ఒక మేనిఫెస్టేషన్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యాయి ధ్యానం ద్వారా. అండ్ వీ కెన్ లిసన్ టు అమూల్య నుంచి విందాం. సాయి ఎవరో పూర్తిగా అర్థమైందా మీకు? అందరికీ, మీ ఒక్కళ్ళకి కాదు కదా, ఇక్కడ అందరికీ. ఇక్కడ మాధవి మేడం, అమరేంద్ర సార్ ఉన్నారు, అరుణ ఎప్పుడు ఆమె ఉంటుంది మెయిన్ ఇక్కడ కనపడతా అందరికీ. వాళ్ళ బాబు ఈ బాబు సాయి. ఈయన హిందీ ఛానల్కి వీళ్ళ ముగ్గురిని సార్ ఎన్నుకున్నట్టు ఒకరోజు చెప్పారు సార్. 26th వాళ్ళకి శాటిలైట్ ఛానల్. ఆ రోజు నేను వెళ్ళకపోతే నువ్వు ఇక్కడే ఉన్నావు అన్నారు. మార్నింగ్ ధ్యానంలో కనిపించి ఇక్కడ త్రిమూర్తులు కూర్చొని చేస్తున్నారు అన్నారు. నేను అప్పుడు అనుకున్నా వీళ్ళ ముగ్గురే త్రిమూర్తులు అని. అట్లా ఈ ముగ్గురు వల్ల అంత పెద్ద ఛానల్ నడపటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు తెలుగు ఇక్కడ చూస్తున్నాం కదా, ఏదైనా మామూలు విషయం కదా. అలాంటి ఛానల్ని వీళ్ళ ముగ్గురు కూడా చాలా చక్కగా ఎన్నో, అసలు మామూలు విషయాలు కాదు, మామూలుగా కాదు, ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఉంటారనమాట. అందరూ కూడా మనకి వాట్సాప్ పెట్టుకుంటే, హిందీ పెట్టుకుంటే మీకు కూడా తెలుస్తుంది అక్కడ అనుభవాలు. మన తెలుగు ఎలాగో వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారనమాట. ఎందుకు చెప్తున్నానంటే అరుణ వాళ్ళ బాబు గురించి చెబుదామని. అందరికీ తెలియకపోవచ్చులేండి ఇక్కడ వాళ్ళకి, ఏదో ఒకళ్ళు ఇద్దరు ఇక్కడ వాళ్ళకి కొంతమందికి రోజు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, అందరికి తెలియదు కదా, వీళ్ళందరూ రారు కదా రోజు. అది నేను చెప్పేదండి. మనందరు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఓకే మేడం. సో నేను కొంచెం ఇంకా సాయి గురించి చెప్తా. సో ఎవరు పిఎంసి చూస్తారో మనకి ముందర ఎవరు కూర్చుంటారో వాళ్ళ గురించే తెలుస్తుంది. ఎవరు కనిపిస్తారో కెమెరా మీద, ఎవరు కనిపిస్తారో వాళ్ళ గురించి మనకు తెలుసు. కానీ కెమెరా వెనకాల ఉండిన వాళ్ళు ఉంటారు, అంటే టెక్నికల్ టీం. సో ఆ మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా టెక్నికల్ టీం ఎలా అవుతారు అని ఆలోచించండి. పత్రిజీ ఒక మెసేజ్, ఒక విజన్ చూపించారు. ప్రపంచంలో 70 crore హిందీ స్పీకింగ్ పాపులేషన్ ఉంది మొత్తం వరల్డ్లో. మన వాళ్ళకి ధ్యానం నేర్పించాలి అంతే, అది విజన్ పత్రిజీ ఇచ్చారు చాలా క్లియర్గా. అది వినడం, దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని పాటించడం, దాన్ని డైలీ లైఫ్ స్టైల్లో ఇంటి వదిలేసి ఒక విజన్కి పనిచేయడం. ఒక యంగ్ బాయ్, ఇది మామూలు విషయం కాదు. ఇతని ఏజ్కి చాలా డ్రీమ్స్, చాలా విషెస్ ఉంటాయి. వెళ్ళి చిల్ చేయాలి, బయటికి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్తో ఆడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక పెద్ద విజన్కి ఎలా ధ్యానం మన మొత్తం లైఫ్ ఎలా మారిపోతుంది. ఒక టెక్నికల్ రోల్ అతను పాటిస్తున్నాడు పిఎంసి హిందీలో. టెక్నికల్ టీవీ ఛానల్లో టెక్నికల్ అంటే అట్లీస్ట్ ఎవరికి 30-40 years ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళే చేయగలుగుతారు. ఇది ఒక ధ్యాని ఎలా చేయగలుగుతున్నారు? ధ్యానితో పాటు ఒక పెద్ద విజన్కి పనిచేయడం. సో మొత్తం ఒక కంప్లీట్ సర్వర్ అంటారు. మొత్తం సర్వర్ని నేర్చుకొని అందరితో టాప్ మనుషులతో మాట్లాడితే కూడా మనం క్రియేట్ కూడా చేయాలి కదా, పని కూడా చేయాలి. అది మొత్తం సర్వర్స్ 2 floors మొత్తం ఒక ఆఫీస్ ఖడా చేయించడం మొత్తం సాయి చేశాడు, నిలబెట్టించాడు. సో అది ఒక గ్రేట్ వర్క్. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ ఫ్యామిలీ, బ్లడ్ ఫ్యామిలీ. అండ్ ఎస్, ఒక పిఎంసి తెలుగు ఎంత మంచి పని చేస్తుందో, ఇలా లైవ్ ఇవ్వడం మనకు దాని గురించి తెలుసు. కానీ దానికి ఇంకా పెద్ద విజన్ ఉంది. అందరికీ ఇలా సత్య దర్శనం అందరికీ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలి ఆ విజన్తో. సో నా పేరు అమూల్య. నాకు ఎప్పుడైనా ధ్యానం గురించి
నాకు ఇష్టం, ధ్యానం అంటే సైలెంట్గా ఉండడం నాకు చాలా ఇష్టం. కానీ అప్పుడు ఆ సమయంలో ధ్యానం అయితే మా ఫ్యామిలీలో ఎవరికి తెలీదు. నేను క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను, నేను ఒక హిందూ. సో నేను ఎందుకు అది చెప్తున్నానంటే అది ఒక రిలీజన్ గురించి, అంటే ఈ రిలీజన్ ఏంటి, ఎందుకు ఇలా డిఫరెంట్ రిలీజన్స్ ఉన్నాయి, నేను స్కూల్లో ఎందుకు వేరేగా భగవంతుడిని గుర్తు చేసుకుంటాను, ఇంటికి వచ్చి వేరేగా ఎందుకు గుర్తు చేసుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి డౌట్ ఉండేది, అసలు ఎందుకు ఇలా చేస్తారు, ఇక బ్రాహ్మణ్ ఏంటి, శూద్రలు ఏంటి, ఈ డివిజన్ ఎందుకు ఉంది. నాకు ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి నేను అడిగేదాన్ని క్వశ్చన్స్, కానీ నాకు సరి అయిన ఆన్సర్ దొరికేది కాదు. హ్యాపీ సాటిస్ఫైడ్ ఉంటుంది కదా, అది లేదు. చెయ్యాలి, అందుకే చెయ్యాలి అంతే. ఎందుకు చెయ్యాలి, దానికి కారణం ఏంటి అని ఎప్పుడు క్లారిటీ లేదు, మా పేరెంట్స్కి కూడా లేదు. సో అప్పుడు మెల్లమెల్లగా మా నాన్న ఒంట్లో ఈ హ్యాడ్ బ్లడ్ క్లాట్స్, బ్రెయిన్లో ఇంకా హార్ట్లో బ్లడ్ క్లాట్స్ ఉండేవి. సో దానివల్ల ఒక న్యూరాలజిస్ట్కి కన్సల్ట్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, మీరు యోగా చేస్తారు, యోగా నేర్చుకోండి, లేకపోతే ధ్యానం నేర్చుకోండి, కొంచెం స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది, అందుకే మీరు కొంచెం స్ట్రెస్ తగ్గించుకోండి, అందుకే ఇవన్నీ చేసుకోండి అని చెప్పారు. వెళ్తే మేము ఒక గురూజీ, ఈ ఆనాపానసతి అయి ముందర ఇంకో గురూజీకి దగ్గరికి వెళ్ళాము. మొత్తం ఏమంటారు, సమర్పణం అయిపోయాం ఆ గురువుకి. కానీ మేమేం నేర్చుకోలే, ఆ గురూజీని మంచిగా గురువు అయ్యాం, కానీ మాకేం రాలేదు. దాని తర్వాత మేము బయటికి వచ్చేసి ఒక గురూజీ వద్దు, ఈ దాడీలు వద్దు, ఏ వద్దు, మనకి సింపుల్గా కావాలి, ఈ మెడిటేషన్ బాగుంది కానీ దీంతో పాటు ఏమేమి ఉంటాయో అవి నచ్చలేదని మేము బయటికి వచ్చేసాం. సో ఎప్పుడు మనకి ఒక బిజినెస్ మీటింగ్లో నాన్నకి ఆనాపానసతి ధ్యానం గురించి ఒక బిజినెస్ మీటింగ్లో చెప్పారు. ఆయన నాగ్పూర్కి వెళ్ళిపోయి మహేష్ మాలూజీ అని ఒక ఇండస్ట్రియలిస్ట్, అక్కడ నేర్చుకున్నాడు, చెప్పారు, మ్యాగజైన్ ఇచ్చాడు, ఇంటికి వచ్చి పాటించాలి కదా, చెయ్యాలి కూడా కదా. ఆయన ఓకే, ఇలా ఏదో సెంటర్ ఉంది, ఏదో బాగుంది, చలో వెళ్ళి చూసి వద్దామని వెళ్ళారు. ఢిల్లీలో ఒక సెంటర్. సో ఢిల్లీలో ఒక సెంటర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం ఆయన అంత స్ట్రెస్డ్, ఆ ముఖంలో కనిపిస్తుంది కదా, స్ట్రెస్డ్గా ఉంటే ముఖం అలాగే ఉంటుంది. ఒక వైఫ్కి తెలుసు వాళ్ళ హస్బెండ్కి ఒంట్లో బాగుండకపోతే ఫేస్లోనే కనిపిస్తుంది, ఏమైంది, ఏమి ఆఫీస్లో ఏమైనా అయిందని అంటాము కదా. నాన్న అలాగే స్ట్రెస్ఫుల్ ఫేస్ ఉండేది, కానీ హ్యాపీగా లక్, ఎప్పుడైనా హ్యాపీగా ఉండడం, సంతోషంగా ఉండడం, ఇంకో వాళ్ళని సంతోషం చేయాలి, నేను బాగుండకపోతే కూడా ఇంకో వాళ్ళు బాగుండాలని అది ఉండేది నాన్నకి. సో ఫస్ట్ టైం ఆయన ధ్యానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక విధమైన గ్లో వచ్చింది. ఆ గ్లో అమ్మ అడిగింది, ఏం చేసి వచ్చావు, ధ్యానం చేసి వచ్చావు కదా, ఇది కంటిన్యూ చేయదు, ఏదో బాగుంది చూడు. సో అని నెక్స్ట్ 6 monthsకి ఆయన మెడిటేషన్ని చాలా సీరియస్లీ తీసుకున్నారు. అండ్ విదిన్ 6 months అన్ని స్టెరాయిడ్స్ మీద ఉండేవాళ్ళు. స్టెరాయిడ్స్, ఈ మెడిసిన్స్ అన్నీ వదిలేసేసి ధ్యానంని పట్టుకున్నారు. విదిన్ 6 months మొత్తం నో డాక్టర్, నో మెడిసిన్ని ఫస్ట్ 6 monthsలోనే ఆయన ప్రాక్టీస్ చేశారు. దాని తర్వాత నాకు నాకు ఏం ఛాలెంజెస్, అందరూ అంత బాగుంటుంది, నేను మ్యూజిక్లో నేను ఒక మ్యూజిషియన్, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను మ్యూజిక్, డాన్స్ నేర్చుకున్నాను. సో అది నేను చాలా బాగా, నాకు స్కూల్లో చాలా యావరేజ్ స్టూడెంట్ ఉండేదాన్ని. సో ధ్యానం గురించి తెలిసిన తర్వాత ఒకేసారి ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేద్దాము, చెప్తారు కదా బాగా ఏదో మార్క్స్ గ్రో అవుతాయి, ఏదో మంచిగా అవుతారని, సరే ఓకే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తానని ఎక్స్పెరిమెంట్ చేసి 40 daysలో ధ్యానం అందరికీ నచ్చుతుంది, కానీ డైలీ ప్రాక్టీస్లో నేను చేయలేదు. అంటే డైలీ మెడిటేషన్ చేసి ఏదో ఒక గోల్ ఉండాలి, ఏదో సైలెంట్గా ఉండడం నచ్చుతుంది, కానీ డైలీ ప్రాక్టీస్ చేసేదానికి గోల్ లేదు అప్పుడు. సో నాకు గోల్ పెట్టుకున్నాను, నాకు 11th standardలో సైన్స్ కావాలి. సో నేను సైన్స్ కావాలంటే ఏం చేయాలి, నేను మెడిటేషన్ ద్వారా చెప్తారు కదా, ఇక నేను మార్క్స్ వారిసి పెంచుతారు, చూద్దాంలే ఏమొస్తుంది, 40 daysలో చేస్తాను, నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేకపోతే ఇది పాస్ట్ టైం మెడిటేషన్ లాగా చేసుకుందాం. 40 days లోనే నేను నాకు ఏం మార్క్స్ కావాలో అది దొరికి, నాకు లోపల ఉండే నేను నా గురించి ఏం ఆలోచిస్తాను, నేను చాలా యావరేజ్గా నా గురించి ఆలోచించేదాన్ని, నేను అనుకునేదాన్ని నేను చాలా పాజిటివ్ పర్సన్, కానీ యాక్చువల్లీ ధ్యానం చేసిన తర్వాత నాకు రియలైజ్ అయింది నేను చాలా చాలా నెగిటివ్ పర్సన్. ఏమైనా సిచ్యువేషన్ అయినా, ఏమైనా ఉంటుంది కదా, ఏమైనా సిచ్యువేషన్ వస్తే మన లోపల ఒక విచారం ఉంటుంది. ఏం విచారం ఉండేది నాకు, నేను అనుకునేదాన్ని నేను చాలా పాజిటివ్ పర్సన్, అంతే, నాకేమి కష్టాలేమి నష్టాలేం లేవు లైఫ్లో. కానీ యాక్చువల్లీ ధ్యానంలో అర్థమైంది నేను చాలా నెగిటివ్ పర్సన్, వర్స్ట్ సిచ్యువేషన్లో ఏమనుకోవచ్చో అదే ఆలోచించేదాన్ని, అందుకే ఆ రియాలిటీ నాకు క్రియేట్ అయింది. సో యూ క్రియేట్ యువర్ రియాలిటీ.
మేము మన వాస్తవానికి మేమే సృష్టికర్తలం. అది నాకు ధ్యానంలో అర్థమైంది. సో విదిన్ 6 months నాకు 40 daysలో అయితే నేను నా థాట్ ప్రాసెస్ మారింది కొంచెం అయినా. కానీ నా నెగిటివ్ థాట్స్ని మిరాక్యులస్ థాట్స్ చేయాలి, నేను నా గురించి తెలుసుకోవాలి. మెల్లమెల్లగా నాకు విజన్స్ రావడం ఇవన్నీ అర్థమయ్యేది. ఓకే, మన ఏం కనిపిస్తుందో కళ్ళతో, 2 కళ్ళతో ఏం కనిపిస్తున్నాయో దానికి బియాండ్ ఒక వరల్డ్ ఉంది. అది తెలిస్తే మాకు ఈ వరల్డ్ గురించి తెలుస్తుంది. అక్కడ ఫస్ట్ అవుతుంది, దాని తర్వాత ఇక్కడ వస్తుంది. అప్పుడు అర్థమైంది. మనం ఏమనుకుంటాం, ఇక్కడికి కనిపించేది ఏముంటే ఏం టచ్ చేస్తామో అది ఉంది, బియాండ్ రియాలిటీ లేదని. కానీ ఆ బియాండ్ రియాలిటీ గురించి నాకు ధ్యానంలో కనిపించేది. మెల్లమెల్లగా, బికాజ్ అప్పుడు యూత్ ఎవరు ఢిల్లీలో ధ్యానం నేర్చుకునే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. నాకు రియలైజ్ అయింది, నేనైతే బెనిఫిట్ అయ్యాను. నాకేం మార్క్స్ కావాలో నాకు వచ్చాయి, నాకేం కాన్ఫిడెన్స్ కావాలో నాకు వచ్చింది, ఆ హ్యాపీనెస్ లోపల నుంచి ఆ ఆనందం వచ్చింది, అది అందరికీ పంచాలి. సో యంగ్స్టర్స్కి మెడిటేషన్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టాం. అండ్ మెల్లమెల్లగా అది ఒక యూత్ మూవ్మెంట్ లాగా అందరూ యూత్ మెడిటేషన్ చేయడం. ఇంకా ఏమన్నా ప్రాజెక్ట్స్ పత్రిజీ వచ్చినా ఆయన్ని అబ్జర్వ్ చేసేదాన్ని. నేను ఫస్ట్ పత్రిజీని ఎప్పుడు యాక్సెప్ట్ చేయలే ఒక మాస్టర్, ఒక గురువులాగా. బికాస్ మాకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఒక గురుజీ వస్తే మొదటి వేరేగా ఉంటారు, తర్వాత మారిపోతారు, ఏదో ఒక విధానం, థాట్ ప్రాసెస్ ఉండేది. ఫస్ట్ 2-3 years నేను పత్రిజీని ఓన్లీ ఒక సాక్షిగా చూసాను. ఈయన సరే స్టేజ్లో ఉండేవి ఉంటాయి, ఆఫ్ స్టేజ్ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, అది మ్యాటర్ అవుతుంది నాకు. నేను చేసే ఏం స్టేజ్లో మాట్లాడతారో అది ఆఫ్ స్టేజ్ పాటిస్తున్నారు. గురువు శిష్య పరంపర లేదు, ఒక డిస్టెన్స్ ఉంటుంది. గురువు అంటే ఒక ఎవరిని దగ్గర రావడం లేదు, డైరెక్ట్ మాట్లాడలేము. కానీ సార్ డైరెక్ట్ ఆపోజిట్ చేసేవాళ్ళు. ఎంత రీచబుల్, ఎంత హ్యాపీగా అందరితో మాట్లాడుతుంటూ, ఏమి ఒక ఫ్రెండ్ లాగా. సో ఆ ఫ్రెండ్షిప్ ఫస్ట్ 3 yearsలో అర్థమైంది, ఓకే దిస్ ఈజ్ అల్టిమేట్. రెండో నాకేమి డౌట్ ఉండేది అంటే, ఒక మూవ్మెంట్ డబ్బులు లేకుండా ఎలా నడుస్తుంది? ఏమన్నా కావాలంటే డబ్బులు కావాలి కదా. ఏమన్నా ఆలోచిస్తే కూడా, ఒక హెయిర్ కట్ కావాలంటే డబ్బులు కావాలి, ఇంటి నుంచి బయటకు వెళ్తే ఏమన్నా ఆటో తీసుకోవాలంటే డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా ఒక సొసైటీ ఎలా నడుస్తుంది? అది ఒక డౌట్ ఉండేది. బట్ స్లోలీ ఒక్కొక్క ప్రోగ్రాము, ఒక్కొక్క సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం. మేము మా సెంటర్లో, మా ఇంట్లో ఫస్ట్ ధ్యానం నేర్పించడం మొదలుపెట్టాం. ఇంట్లో జస్ట్ హాల్లో అందరినీ ఎవ్రీ సండే మీరు రండి, 2 hours మెడిటేషన్. అలా సండే చేస్తే అది ఆ హాల్ తక్కువ అయిపోయింది, మా ఇంటి హాల్ తక్కువ అయిపోయింది. దాని తర్వాత ఒక ఇంటి దగ్గర ఒక మెడిటేషన్ సెంటర్ తీసుకున్నాం. అక్కడ మెడిటేషన్ సెంటర్ నేర్పించడం 2-3 years అక్కడ చేసాం. దాని తర్వాత అది కూడా అది కూడా చిన్న పడిపోయింది. అండ్ అది రెంట్ కూడా వాళ్ళ ఇష్టమైన పెంచేస్తున్నారని, సరే మనది ఒక పిరమిడ్ ఉండాలి కదా రెగ్యులర్ ఢిల్లీలో ప్రాక్టీస్ చేయాలంటే, మా టెర్రస్ మీదే పిరమిడ్ బిల్డ్ చేసాం. టెర్రస్ గార్డెన్ లాగా. అమ్మకి గార్డెనింగ్ ఇష్టం, సో గార్డెనింగ్తో పాటు టెర్రస్లో 16x16 పిరమిడ్ ఉంది ఢిల్లీలో, సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్లో. అందరు రావడం మొదలైంది. ఏమనుకున్నామంటే జస్ట్ గూగుల్ మ్యాప్స్లో పెడతాం కదా పిరమిడ్, ఏదో ఒకటి ఇంట్యూషన్ వచ్చింది, పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని వచ్చింది. పత్రిజీ పరినిర్వాణ పేరు పెట్టారు, కానీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ పెట్టాం. అది అర్థమే కాలేదు. ఫేస్బుక్లో ఒక పేజ్ పెట్టాం, అది గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అయిపోయింది. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ద్వారా ఎవరెవరు సంస్థల వాళ్ళు ఒక పిరమిడ్ జస్ట్ మెడిటేషన్ సెంటర్ పెడితే బెస్ట్ మెడిటేషన్ రివ్యూస్ వస్తాయి, రివ్యూస్ రాస్తాం కదా, అందరు వాళ్ళకి రివ్యూస్ రాసుకుంటున్నారు. సో టాప్ సర్చ్లో వస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా ఢిల్లీ మెడిటేషన్ పెడితే మనకు సెంటర్ వస్తుంది, ఢిల్లీ సెంటర్ పెడితే మన సెంటర్ వస్తుంది, ఢిల్లీ పిరమిడ్ పెడితే మన సెంటర్ వస్తుంది. సో ఒక మిరాక్యులస్ థింకింగ్తో ఏం చేయకుండా మనం ఇంట్యూషన్ ఫాలో అయితే ఎలా రియాలిటీ అంటే, ఒక క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియాలో మనకు ఒక పిరమిడ్ ఉంది అని ఒక బ్యూటిఫుల్ హ్యాపీనెస్. అండ్ మెల్లమెల్లగా అది ఒక ప్రచారం చేయడం, శాఖార్ ర్యాలీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఏమీ మీరు ఇక్కడ కనిపిస్తుందో అవన్నీ సార్ నార్త్ ఇండియాలో కూడా తీసుకెళ్ళిపోయారు. సో అక్కడ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి పనిచేసాం. మహాయోగ్ ధ్యాన్కు ఎలా చెప్పాడు సాయి, మహాయోగ్ ధ్యాన్కు ఋషికేశ్, అలా ధ్యాన్ మహాచక్రం ఇక్కడ మనకు 11 day ఫెస్టివల్ ఉంటుందో, మేము ఎప్పుడైనా ధ్యాన్ మహాచక్రం వచ్చి, ఈ నార్త్ ఇండియాలో మనకి ఇలా ధ్యాన్ మహాచక్రం ఉండాలి కదా, అందరు ఇక్కడ వచ్చి అంత తెలుగు భాషలో ఉంటుంది కదా, నార్త్ ఇండియన్స్కి మేము ఒక సైడ్లో ఉండి ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. పత్రి సార్ మెసేజ్ చెప్పేవాళ్ళు స్టేజ్ మీద, దాన్ని ఇక్కడ వచ్చి ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. ఓకే
హిందీ వాళ్ళకి అర్థం అవ్వాలని. అప్పుడు లోపల నుంచి విచారము అమ్మకు వచ్చింది, మన ఇలాగే మనకి ఒక నార్త్ ఇండియాలో ఉండాలి కదా అని చెప్పి అది మెల్లగా ఎలా మేనిఫెస్ట్ అయింది. చాలామంది గ్రూప్ థాట్ ఎలా మేనిఫెస్ట్ అయిందంటే అది రిషికేష్లో. సో ఎవ్రీ ఇయర్ అక్టోబర్ సమయంలో రిషికేష్లో మహాయోగ్ ధ్యాన్ కుంభ్ ఫెస్టివల్ అవుతుంది, యజ్ఞాలు అయితే ఒక్కొక్క స్టేట్లో. సో దెన్ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎలా సాయి జర్నీ చెప్పాడో, మేము కార్పొరేట్ జాబ్స్, నేను ఎంబీఏ చేశాను, కార్పొరేట్ జాబ్స్ నేను అలేఖ్య చేసేవాళ్ళం. ఒక వెరీ క్లియర్ పిఎస్ఎస్ఎంలో డబ్బులు రావాలి, మేము డబ్బులు తెస్తాము, అది ఒక నాకు పర్సనల్ నాకు ఉండేది. నేను ఎప్పుడైనా ఆలోచించకూడదు డబ్బుల గురించి అని, నాకు చాలా అబండెన్స్లో ఉండాలి అని నేను అందుకే ఎంబీఏ చేశాను. నేను ఎందుకు ఎంబీఏ చేశానంటే ఎంత డబ్బులు రావాలంటే ఆ డబ్బులు మొత్తం నేను పిఎస్ఎస్ఎంకి ఇవ్వాలి, ఆ థాట్ ప్రాసెస్తో నేను యాక్చువల్లీ ఎంబీఏ చేశాను. బట్ ఎంబీఏ చేసిన తర్వాత 1 year లోపలే పిఎంసీ హిందీ, ఆల్రెడీ ఎంబీఏ అప్పుడే ఎంబీఏ తర్వాతే నాకు పిఎంసీ హిందీ సార్ పెట్టేశారు. నేను ఎప్పుడు అనుకోలేదు అన్నీ వదిలేసి నేను ఓన్లీ స్పిరిచువాలిటీలో 100% ఇస్తాను. యాక్చువల్లీ నా పర్సనలీ ఆలోచిస్తాం కదా, అది ఎప్పుడు ఆలోచించలేదు. కానీ సార్ ఎంత పెద్ద విజన్ చూపిస్తే, అంటే ఇట్స్ నాట్ లైక్ అడగలేదు ఆయన, చేస్తున్నాము అని చెప్తే అవును కదా చెయ్యాలి కదా, అది ఒక ఫ్రెండ్ ఎలా చెప్తారో అలా అయింది పిఎంసీ హిందీ. అండ్ అది మెల్లమెల్లగా ఒక ఆఫీస్ అవ్వడం, ఎంతమంది దాన్ని ఒక్కొక్క హైరింగ్ చేస్తే, ఒక్కొక్క మనిషిని తెస్తే, ఎంత ధ్యానంలో కూర్చొని ఎవరు కరెక్టో మనకి ఈ సంస్థకి ఎలా అందరికీ ఉపయోగపడాలో ఆ విచారంతో చేస్తే అలాగే మనుషులు మనకి రావడం, నాన్ వెజ్ టు వెజ్ అయిపోవడం. ఏమన్నా కారణంకి వాళ్ళు వస్తే ఇక్కడ మారిపోతున్నారు, జాబ్కి వస్తారు కానీ ఒక పర్పస్ దొరుకుతుంది. ఓకే ధ్యానం అంటే ఎంత బాగుంటుంది, ఇది యూజువలీ టెలివిజన్ చాలా చెత్త మాటలన్నీ ఉంటాయి, అంత గాసిప్, అంత పాలిటిక్స్ అంత ఉంటాయి. ఇక్కడ ఏదో చాలా వేరే వాళ్ళు. అందుకే ఎవరికైనా ఫస్ట్ 3 months పిఎంసీ హిందీ అర్థం కాదు, ఎలా ఒక సంస్థ ఎలా నడుస్తుంది అని డౌట్ ఉంటుంది. సో ఎస్, అది ఒక మంచి మన ఛానల్ ఉంది, మీరు ఎవరైనా వస్తే ప్లీజ్ వెల్కమ్, మెడిటేషన్ సెంటర్కి రండి. అండ్ ఇలాగే ఈ విజన్కి మనం అందరం పని చేస్తున్నాము. ఎవరైనా మీకు ఎలాగా అనిపిస్తే మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇది కంప్లీట్లీ ఇంట్యూషన్ బేస్డ్ ఛానల్ అనుకోవచ్చు. కంప్లీట్ ఇంట్యూషన్ ద్వారా పత్రిజీ ఇది గ్లోబల్ లెవెల్లో అందరికీ రీచ్ అవ్వాలి, ఆ థాట్ ప్రాసెస్తో కలిసి నడిపిస్తున్నాం. మనం ఎప్పుడు మేము చేస్తున్నాం అని అనుకుంటే అదే అక్కడ అహంకారం వచ్చేస్తుంది. మనం చేస్తున్నాము, మన ద్వారా అవుతుంది, అది ఒక భావన. సో దీని ద్వారా మన గురించి చాలా ఎక్కువ తెలుస్తున్నాం, ఎక్కడెక్కడ బ్యాలెన్స్డ్గా పనిచేయాలి, ఎలా అందరి నుంచి నేర్చుకోవాలి. ఎన్ని సంస్థలు ఈ పాత్లో పనిచేస్తున్నారు, కానీ పిఎస్ఎస్ఎం లాంటి సంస్థ ఎవరికి ఎక్కడ లేదు. మనలాగా ఓపెన్నెస్ అన్ని సంస్థల్ని యాక్సెప్ట్ చేస్తుంటూ వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇవ్వడం ఎవరు చేయరలా. ఒక ఈవెంట్లో ఇస్తారేమో, ఒక జనరల్ ఈవెంట్ చేస్తారు, కానీ మొత్తం ఛానల్ అందరూ కలిసి పనిచేయాలని ఆ థాట్ ప్రాసెస్ ఇలా ఛానలే లేదు. అది పత్రిజీ ఇంత గ్రాండ్ విజన్ చూపించి, తెలుగు అలా నడుస్తుంది, హిందీ అలా నడుస్తుంది, గ్రాండ్ విజన్ అది. అన్ని సంస్థలు కలిపి మనం పనిచేయాలి. వసుదేవ కుటుంబకం అది ఒక ధరతీ పే స్వర్గం అంటాం హిందీలో, కలిసి పనిచేయడం. స్వర్గం కావాలంటే ఇక్కడ ఉంటుంది, అక్కడ బాగుంటుంది అని కాదు, ఇక్కడ మనం ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ ఆ సత్యానికి పనిచేయాలి. సో అదే చేస్తున్నాము. అండ్ మీరందరూ సపోర్ట్ చేయండి పిఎంసీని. ఎలా కావాలి, ఫస్ట్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్ షేర్ చేసి మీ అనుభవాన్ని ఇంకో వాళ్ళకి చెప్తే కనెక్షన్ వస్తుంది. మీరు ఎలా ధ్యానంలో వచ్చారో, ఎలా ధ్యానం ద్వారా మీ లైఫ్లో ఏం చేంజెస్ వచ్చాయో అది షేర్ చేస్తేనే అది ఇంకో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో నేను 2009 నుంచి మొదలుపెట్టి ఒక నో డాక్టర్ నో మెడిసిన్ పాటిస్తున్నాం. ఏమన్నా ప్రాబ్లం వచ్చినా, నాకు అప్పర్ రెస్పిరేటరీ థ్రోట్ ఇన్ఫెక్షన్, ఫీవర్, కాఫ్, కోల్డ్, చికెన్ గున్యా, కరోనా, అన్ని ఛాలెంజెస్ వస్తాయి. ధ్యానం ఇది కాదు మీకు ఛాలెంజెస్ రావని కాదు, కానీ ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడం చాలా ఈజీగా
నాకు అప్పర్ రెస్పిరేటరీ థ్రోట్ ఇన్ఫెక్షన్, నేను ఎంబీఏలో ఉండేదాన్ని. విదిన్ 3 days మనుషులు అంటారు మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది ఉంటాయి, అది ఉంటాయి, చాలా టఫ్గా ఉంటుంది, ఏం తినలేరు, ఇక్కడంతా మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు పింపుల్స్ ఉంటాయి లోపల. సో నేను 3 daysలో నేను కంప్లీట్లీ హీల్ చేశాను. ఇలాగే ఏమన్నా చికెన్ గున్యా అలేఖ్య నాకు అవి ప్రాబ్లమ్స్ వచ్చాయి, అవి కంప్లీట్లీ విదిన్ 4 days మేము కంప్లీట్లీ హీల్ చేసాం వితౌట్ ఎనీ డాక్టర్ మెడిసిన్. అండ్ మృత్యు గురించి అర్థం చేసుకోవడం, ఒక సత్యం, అందరు ఎవరు దేని గురించి మాట్లాడరో అది మృత్యు. ఇంట్లో చెప్తే ఓ అది దాని గురించి మాట్లాడకూడదు లేకపోతే అయిపోతుంది అని. మరణం, మృత్యు ఆర్ మరణం. సో మేము అది కూడా అనుభవించాము. అండ్ అది ఒక సెలబ్రేషన్ లాగా మృత్యుని. యాక్చువల్ మా నాన్న పోయారు. శాస్త్రి గారు మా నాన్న ఎవరి ధ్యానంలో మనల్ని తెచ్చారు, డిఎల్ఎన్ శాస్త్రి. అండ్ ఆయన లాంగ్ స్టోరీ అది, కానీ ఒక 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 అది అలేఖ్య చెప్తుంది. అండ్ ఎస్, మనం సత్యం ఫస్ట్ ధ్యానం చేయడం, దాంతోపాటు సజ్జన్ సాంగత్యం, అందరి ఎక్స్పీరియన్సెస్ వినడం, స్వాధ్యాయం, బుక్స్ చదవడం, దాంతోపాటు శాకాహారం ద్వారా మన ఏం తింటామో, కాన్షియస్ ఈటింగ్, ఏం తింటామో అది మనం అయిపోతాం. సో మనం శాకాహారమే తినాలి, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ తినాలి. అండ్ పిరమిడ్స్ కట్టించాలి, మీ ఇంట్లో పిరమిడ్స్ కట్టించాలి. చిన్న పిరమిడ్ పెద్ద పిరమిడ్ ఫరక్ లేదు, కానీ పిరమిడ్ ఉండాలి. అండ్ ఇలాగే స్ప్రెడ్ చేయాలి హ్యాపీనెస్, అంతే. సో మెడిటేషన్ ఈజ్ ద మోస్ట్ అల్టిమేట్ గిఫ్ట్. మేము గిఫ్ట్స్ ఇస్తాం, దివాళీ వస్తే న్యూ ఇయర్ వస్తే గిఫ్ట్స్ ఇస్తాం, కానీ అల్టిమేట్ గిఫ్ట్ ఏమి ఇవ్వగలుగుతాము? నో డబ్బులు లేకుండా ఒక గిఫ్ట్ ఇస్తే లైఫ్ టైంకి మారిపోతారు, అది మెడిటేషన్. ప్లీజ్ ఈ గిఫ్ట్ ఓపెన్గా స్ప్రెడ్ చేయండి. అండ్ ఇంకో వాళ్ళ జీవితం కూడా మార్చాలని అనుకోండి. థ్యాంక్ యూ.